ఆయిల్ హీట్ చేసుకుందాం. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, స్టార్ అనాస్, దాల్చిన చెక్క కొంచెం వేయించుకుందాం. జీడిపప్పు లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. 2 ఆనియన్ స్లైసెస్, వీటిని కూడా లైట్గా వేయించుకుందాం. శుభ్రం చేసుకున్న చిన్న కొత్తిమీర కట్ట, పచ్చిమిర్చి, అల్లం, ఇంకా వెల్లుల్లి, వీటన్నిటిని వాటర్ పోసుకొని మెత్తగా ప్యూరీ చేసి పెట్టుకుందాం. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వని కదా, చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్ బాగా కలుపుకొని చేసి పెట్టుకున్న కొత్తిమీర ప్యూరీ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దగ్గర పడేంత వరకు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇలా దగ్గర పడినప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ఇలా కలుపుకుంటూ 1/2 మినిట్ వరకు కుక్ చేసుకుందాం. 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. వాటర్ని బాగా మరిగించుకుందాం. 1 గ్లాస్ బాస్మతి రైస్ని నేను ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ లేకుండా రైస్ మట్టికి వేసుకుని బాగా కలుపుకొని లిడ్ పెట్టుకుని హై ఫ్లేమ్లో వాటర్ ఎగిరేంత వరకు కుక్ చేసుకుందాం. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం. చూడండి, నేను ఎప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నానో ఆవిరి వెళ్ళకుండా ఒక పేపర్ అయితే పెట్టేసుకున్నాను. చూద్దాం రండి. చూడండి, బాగా కుక్ అవ్వింది. లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం మగ్గిన తర్వాత సర్వ్ చేసుకుందాం.